హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ రియల్ ఎస్టేట్స్. నేను ఇవాళ మీకు చూపించబోతున్న ప్రాజెక్ట్ శ్రీ సిటీ ప్రాజెక్ట్స్ వారి కుబేరా. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించే డిమార్ట్ ఏదైతే ఉందో ఇది విజయవాడ కంటికి సెంటర్ దగ్గర నుంచి నున్న ఊరికి మధ్యలో ఉంటుందండి. అండ్ ఈ డిమార్ట్ దగ్గర నుంచి కరెక్ట్గా 300 మీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. బిఫోర్ షోయింగ్ ద ప్రాజెక్ట్, ఈ వీడియో కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లాస్ట్లో ప్లాన్ కూడా అటాచ్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ కనుక మీరు చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్కి కనెక్టివిటీస్ ఎట్ నుంచి ఉన్నాయి అండ్ ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు డెవలప్మెంట్ అవడానికి స్కోప్ ఉందనేది మీకే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది విజయవాడ నూజివీడు రోడ్ అండి. ఆ లెఫ్ట్ సైడ్లో కనిపించే బిల్డింగ్స్ వచ్చి ఉన్న మ్యాంగో మార్కెట్ బిల్డింగ్స్ అవి. దానికి అనుకునే మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది వచ్చి మన ప్రాజెక్ట్ ఎంట్రీ పాయింట్. మన ప్రాజెక్ట్ నేమ్ కుబేరా. ఇది శ్రీ సిటీ వాళ్ళది. ఇది వచ్చి ఫ్రంట్ ఆర్చ్ విత్ 24 hours సెక్యూరిటీ ఫెసిలిటీ. మనది వచ్చి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. KPCRD అప్రూవల్ ఒకటి ఇది విత్ రేరా అప్రూవల్. ఈ ప్రాజెక్ట్ మొత్తం 3 phases కింద డివైడ్ చేశారు. 100 acres ప్రాజెక్ట్ ఇది. ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్ కింద 45 acres ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా కానీ ఓన్గా వచ్చి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండాలన్నా కానీ ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఇందులో. ఈ చుట్టుపక్కల ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. మీకు ఎప్రిసియేషన్ అవ్వడానికి కూడా 1 yearలోనే మీకు 20 నుంచి 40% ఎప్రిసియేషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో. ఇప్పుడు ఈ కనిపించే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు స్ట్రైట్గా చివరికి వెళ్తే మనకి కండ్రిక పాతపాటు రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి. అటువైపు నుంచి కూడా ఎంట్రీ ఉంది. రెండు ఎంట్రీస్ వస్తాయి ఈ ప్రాజెక్ట్కి. అండ్ ఈ రోడ్స్ కనిపిస్తుంది కదండి, ఇది 40 feet రోడ్డు. మొత్తం ప్రాజెక్ట్ అంతా 40 feet రోడ్సే వస్తాయి. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. ఎంట్రీ ఆర్చ్ ఆల్రెడీ చూశారు కదా మీరు. 3 phase ఎలక్ట్రిసిటీ వస్తుంది. సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్స్ వస్తాయి. ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్టివిటీ ఉంటుందండి. అండ్ ఈ 45 acresలో ఒక 4 acres ఓన్లీ పార్క్ ఏరియా కింద ఇవ్వడం జరిగింది మనం. అండ్ ఈ రైట్ సైడ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ లైన్స్లో విల్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మొత్తం 40 విల్లాస్ వస్తాయి ఇందులో. ఈ లెఫ్ట్ సైడ్లో ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదండి, అది మన పార్క్ ఏరియా. ఆ పార్క్ ఏరియాలో వచ్చే హైలైట్స్ ఏంటంటే టెన్నిస్ కోర్ట్ వస్తుందండి, 2 cricket nets వస్తాయి, స్కేటింగ్ ట్రాక్ ఉంటుంది, షటిల్ కోర్ట్ వస్తుంది, వాలీబాల్ కోర్ట్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, ఓల్డ్ పర్సన్స్ కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. ఆ చివరిలో క్లబ్ హౌస్ ఉంటుందండి. ఆ క్లబ్ హౌస్లో వచ్చేప్పటికి మనకి స్విమ్మింగ్ పూల్ కానీ, సెలూన్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, ఫ్లవర్ గార్డెన్ కానీ మొత్తం వస్తుంది. ఇప్పుడు క్లబ్ హౌస్ అనే కన్స్ట్రక్షన్ అనేది మొన్నే శంకుస్థాపన చేశారండి. అది ప్లేస్ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఒకసారి చూడండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదండి ప్లేస్, క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్. ఆ బ్యాక్ సైడ్ వచ్చి వాటర్ ట్యాంక్ వస్తుంది. అండ్ దీనికి బ్యాంక్ లోన్ కూడా ఉంటుందండి. అప్ టు ప్రొఫైల్ 60 to 70% బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం. ఇంకా డీటెయిల్గా మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ మన ప్రాజెక్ట్ నుంచి కరెక్ట్గా 10 నిమిషాల డిస్టెన్స్లో మనకి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఉంటుందండి. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను, డిమార్ట్ కూడా 200-300 మీటర్ డిస్టెన్స్లోనే ఉంది. వాకబుల్ డిస్టెన్స్, వాకింగ్కి వెళ్తూ అయినా మనం వెళ్ళి మనకు కావాల్సింది తీసుకుని అవ్వచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేప్పటికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉందండి. అండ్ ఇంకా మెయిన్ హైలైట్ ఆఫ్ మన ప్రాజెక్ట్కి ఏంటంటే రైట్ సైడ్లో వెస్ట్ బైపాస్ వస్తుంది. అది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అది కొన్ని కనిపిస్తుంది కదా, ఇది వెస్ట్ బైపాస్. ఈ వెస్ట్ బైపాస్ కనుక యూజ్ చేసుకొని మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మ్యాక్సిమం గన్నవరం ఎయిర్పోర్ట్కి 15 నిమిషాల నుంచి పట్టదు. అలాగే గుంటూరు అమరావతి రోడ్ అయినా కానీ మ్యాక్సిమం 15 నిమిషాల నుంచి పట్టదు. ఈవెన్ గొల్లపూడి వెళ్ళాలన్నా మ్యాక్సిమం 10 minutesలో వెళ్ళిపోవచ్చు మీరు. అండ్ ఇది వచ్చి మనకు కరెక్ట్గా వెస్ట్ బైపాస్ 50 మీటర్ల డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ ఆనుకొని ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జిట్ పాయింట్ నేను ఇంకొక రూట్ అని చెప్పాను కదా, అదిగోండి అది వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ మన ప్రాజెక్ట్కి ఆనుకొని ఉందన్నమాట. ఇటువైపు సెకండ్ ఫేజ్ వస్తుంది మనకి, అది కూడా ప్రజెంట్ వర్క్ జరుగుతుంది. అటువైపు వెళ్ళేటప్పుడు మీకు ఆ రెండో రూట్ కూడా చూపిస్తాను మీకు. కనెక్టివిటీ ఇది చాలా లగ్జూరియస్ ప్రాజెక్టు. ఆల్రెడీ ఈ ఫస్ట్ ఫేజ్ 45 acresలో 70% సేల్ అయిపోయిందండి. లిమిటెడ్ ప్లాట్సే ఉన్నాయి. అండ్ సెకండ్ ఫేజ్ కూడా వర్క్ జరుగుతుంది, ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. అండ్ సో దాన్ని బట్టి మీకు ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ అయినా వెస్ట్ ఫేసింగ్ అయినా కార్నర్
ఏమైనా కావాలన్నా కానీ మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి. ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు ఇప్పుడు మీకు ఇంకొక ఎంట్రీ చూపిస్తానని చెప్పాను కదా, అటు కంట్రీ వైపు నుంచి ఎంట్రీ అనమాట. ఇది రోడ్ కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇది ఇంకొక ఎంట్రీ పాయింట్. మన కంట్రీకి సెంటర్ దగ్గర నుంచి కరెక్ట్గా పాతపడి వెళ్ళే రోడ్డు అది. ఇదండి కనెక్టివిటీ. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా డీటెయిల్గా డెప్త్గా కావాలంటే కనుక నా పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇది వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ. నేను చెప్పాను కదా, చూపించాను కదా ఇందాక, అది. అండ్ లాస్ట్లో ప్లాన్ కూడా అటాచ్ చేశాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్.